రాజకీయాల్లో ఏదైనా ఇష్యూ మొదలైతే కామాలే తప్ప కొన్నాళ్ల వరకు ఫుల్ స్టాప్లు ఉండవు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. ఆ మంత్రి చుట్టూ ముసురుకున్న వివాదాన్ని ముందుకే తీసుకువెళ్లాలని చూస్తోంది ప్రతిపక్షం. ఈ క్రమంలోనే ఈ అంశంలోకి కొత్తగా వివాదాలు, నినాదాలు చిత్తగలుస్తున్నాయి. అవేంటో చూద్దాం. రగులుతున్న పొంగులేటి వ్యవహారం, ఆగని ఆరోపణలు, కొనసాగుతున్న విమర్శలు. ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు దళితవాదం. తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీలో మొదలైన రచ్చ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. మంత్రి పొంగులేటి కుమారుడు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ సభలో ఆరోపించిన బీఆర్ఎస్ వాటిపై ఆరోపించేందుకే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంలో ఏకంగా సిబిసిఐడితో విచారణకు ముందుకొచ్చిన ప్రభుత్వం 2014 తర్వాత జరిగిన అన్ని భూ ఆక్రమణలపైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే అసెంబ్లీ సెషన్ ముగిసినా ఈ అగ్గి మాత్రం చల్లారేలా కనిపించడం లేదు. భూ ఆక్రమణలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న వట్టినాగులపల్లిలో ఇప్పటికే బీఆర్ఎస్ బృందం పర్యటించింది. అక్కడ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అంతేకాదు మంత్రి పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చింది. ఈ అంశం ఇప్పుడు రకరకాల మలుపులు తీసుకుంటుండడం ఆసక్తి రేపుతోంది. మరోసారి తెలంగాణ వాదం తెర మీదకు వచ్చింది. ఇలాంటి గద్దల కోసమైనా తెలంగాణ అంటూ విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. మరోసారి తెలంగాణ వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారమే కాంగ్రెస్ నేతలకు ఎక్కువైందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం క్యాబినెట్ ఇవాళ కేరళకు, తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలంటున్న బీఆర్ఎస్ డిమాండ్కు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీనే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. హైదరాబాద్ చుట్టుపక్కల గత 10 ఏళ్ల పాలనలో భూదోపిడికి పాల్పడలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. దళిత నాయకుడు స్పీకర్ సీటులో కూర్చుంటే బీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతుందంటూ మరో కొత్త వాదాన్ని తెరమీదకు తెచ్చారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. దళితుడు సభాపతి స్థానంలో ఉన్నందుకే సభ నిర్వహణపైన హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారంటూ కౌంటర్లతో విరుచుకుపడ్డారు. పొంగులేటి మీద మీరు బర్తరఫ్ చేయాలని ఏదైతే గవర్నర్ గారికి అప్పీల్ చేసినరో, మిమ్మల మున్సిపల్ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మిమ్మల ప్రజలు బర్తరఫ్ చేసినారు. ఇప్పుడైతే కొద్దిగా కొసరు మీరు మిలిగిరు, అది కూడా మిలగారుగా. ఎందుకంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రజానిక తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గౌరవాన్ని మీరు తీసేసిరు. మీరు కాళేశ్వరంలో దోచుకున్నది పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతల మధ్య తేడాలు వచ్చాయని ఆరోపించారు విప్ బీర్లా ఐలయ్య. ఓర్వలేక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చిల్లరమల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి బీసీ హక్కుల్ని కాలరాస్తున్నాయంటూ మరో నినాదాన్ని, రాజకీయ వివాదాన్ని తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు వివిధ స్థితిగతులను తెలుసుకొని మేమెంతో మాకంతా ఉండాలని ఇలా తెలంగాణలో బీసీ కులగణన చేసి బీసీలకు పెద్దపీట వేస్తే దీన్ని చూసి ఓర్వలేక కనీసం తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను బీజేపీ అందిస్తే మరి అక్కడ తెలంగాణ గురించి మాట్లాడలేక బీసీల గురించి, ఇలా బీసీల హక్కుల గురించి, విద్య, ఉపాధి, రాజకీయంగా వచ్చే హక్కులను ఇలా కాలరాస్తున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా చీకటి ఒప్పందాలతో పోతున్నాయి. మొత్తానికి రెడ్డి వర్గానికి చెందిన పొంగులేటి అంశంలో అటు తెలంగాణ వాదానికి తోడు ఇటు బీసీ, దళిత వాదాలు కూడా తెరమీదకి రావడం ఆసక్తి రేపుతోంది. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.